తమిళ్లో ఘన విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు చిత్రం భైరవం. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ మంచు హీరోలుగా, అతిథి శంకర్, దివ్యా పిల్లై, ఆనంది హీరోయిన్గా, సీనియర్ నటి జయసుధ కీలక పాత్రలో నటించారు. నాంది ఫేమ్ విజయ్ కనకమేళ్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత కె రాధామోహన్ నిర్మించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన భైరవం సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పకుడిగా వ్యవహరించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో భారీగా తారాగణం, టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. ఈ సినిమాకు ఖర్చుకు వెనకాడకుండా నిర్మించడంతో బడ్జెట్ భారీగా పెరిగింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని సుమారు 35 కోట్ల రూపాయలతో నిర్మించారు. ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భైరవం సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగాయి. విపరీతమైన బజ్ కూడా క్రియేట్ అయింది. ఈ సినిమాకి ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. భైరవం సినిమా రిలీజ్ తర్వాత సూపర్ టాక్ సొంతం చేసుకుంది. ముగ్గురికి మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా అనే టాక్ వచ్చింది. మంచు మనోజ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. గుంటూరు, వైజాగ్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. హైదరాబాద్లో 28% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఈ సినిమాకి వసూళ్లు చూస్తే తొలి రోజు 5 కోట్ల రూపాయలు వచ్చాయి. రెండో రోజుకి 9 కోట్ల రూపాయలు, 3 రోజులకి 11 కోట్ల రూపాయలు, ఇక 5 రోజులకి 16 కోట్ల రూపాయల వసూళ్ల మార్కు దాటింది. ఓవర్సీస్ 2 కోట్ల పైనే వసూళ్లు దాటాయి. ఇక స్టోరీ వైజ్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామానికి చెందిన గజపతి, మనోజ్, వరద, నారా రోహిత్, శ్రీను, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న రాగరత్నమ్మ, జయసుధ మరణంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి. అయితే ఆ గుడి ఆస్తులపై మంత్రి వేదురుమల్లి కన్నుపడుతుంది. ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు. మంత్రి చేసే కుట్రను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు. భార్య నీలిమ, ఆనంది ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలను మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు. ఈ విషయం వరదకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గుడి ఆస్తులు కాపాడేందుకు వరద ఏం చేశాడు? గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీకి శ్రీను ఎలా రక్షించాడు? గజపతి గురించి శ్రీనుకు తెలిసిన నిజం ఏంటి? మంత్రి చేస్తున్న కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి? అమ్మవారి పూనకం వచ్చే శ్రీను న్యాయం కోసం చివరికి ఏం చేశాడనేది తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే. సూపర్ టాక్తో వెళ్తోంది. ఈ వారం వచ్చిన సినిమాలో మంచి కలెక్షన్స్ తీసుకొస్తోంది భైరవం సినిమా.